తెలుగుదేశం పార్టీలో అసంతృప్త గ్రూపులు, వర్గ విభేదాలు ఎక్కడికక్కడ చాలా గట్టిగానే ఉన్నాయి దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ. అండ్ కొన్ని నియోజకవర్గాల్లో అయితే రోజు ఏదో ఒక రూపంలో బయట రచ్చబడమో లేకుంటే అధిష్టానానికి ఫిర్యాదుల రూపంలో వెళ్ళడము అది నిత్యకృత్యం. అందులో ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది అనంతపురం నియోజకవర్గం కూడా ఒకటి. అక్కడ మాజీ ఎమ్మెల్యేకి ప్రస్తుత ఎమ్మెల్యేకి అసలు ఏమాత్రం పొసగడం లేదు. ఒకరి మీద మరొకరు ఖచ్చితంగా అధిష్టానానికి ఫిర్యాదుల నిత్యం పంపుకుంటూనే ఉన్నారు. అది ఒక చర్చ. తాజాగా అక్కడికే చెందినటువంటి అనంతపురం టీడీపీ కార్యాలయంలో మహిళా నేతల మధ్య కొట్లాట, ఆ మహిళా నేతల నోట్ల నుంచి వచ్చినటువంటి బూతులు సోషల్ మీడియాలో ఫుల్ సర్క్యులేట్ అవుతున్నాయి. 2 రోజుల కిందట ఆ పార్టీ ఆఫీస్లోనే జరిగినటువంటి కొట్లాట ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ఎక్కడా అనేది ఫస్ట్ క్లారిటీ లేకుండా ఉండే ఎవరు అని. ఇప్పుడు ప్రధాన పత్రికలే రాసుకుంటూ వస్తున్నాయి వాళ్ళు ఎవరు అని. ఎవరంట, అనంతపురం టీడీపీ కార్యాలయంలో మహిళా నేతల మధ్య ఆధిపత్య పోరు పడ్డబయలైంది. మహిళా నేతలు 2 వర్గాలుగా విడిపోయారు. సంఘ తేజస్విని, సరళ వర్గాలు అట. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకురాలు సంఘ తేజస్విని, మాజీ కార్పొరేటర్ సరళాలు ఒకరినొకరు దూషించుకున్నారు. అసభ్య మాటలతో ఒక యుద్ధంలాగా సాగించారు అని సర్ది చెప్పేందుకు పలువురు మహిళలు ప్రయత్నించినా ఏమాత్రం వినకుండా వాదనలకు దిగారు. అంతే దాదాపు 5 నిమిషాలు వచ్చే 5 నిమిషాల చేంజ్ ఉంటుంది ఆ వీడియో ఆడియో. అసలు బూతులు చెప్పుతో కొడతా చిన్నవే అంతా గట్టిగా తిట్టుకుంటూ ఉన్నారు మహిళా నేతలు. సో ఇక్కడ యాక్చువల్గా 2 వర్గాల పురుషుల్లోనే కాకుండా మహిళల్లో కూడా 2 వర్గాలై పార్టీ ఆఫీస్లోనే ఆ స్థాయిలో తిట్టుకుంటూ ఉన్నారు. నిజంగానే సీరియస్లీ వాళ్ళు ఆడ తిట్టుకుంటూ ఉంటే సేమ్ ఊర్లలో బోరింగుల దగ్గర కుళాయిల దగ్గర ఆ బిందెలు పట్టుకొని ఆడోళ్ళు కొట్లాడుకున్నట్లే ఉంది. అట్లనే తిట్టుకుంటున్నారు ఈ ఇద్దరు కూడా. మరి ఇంతగానో ఎందుకు తిట్టుకుంటున్నారో ఈ చెప్పుతో కొట్టుతామనేంతవరకు ఏమంటే మధ్యలో వాళ్ళు ఆడికి అడ్డు చెబుతూ ఉన్నారు కాబట్టి విన్నారు, కానీ లేకపోతే ఇంకా పరిస్థితి ఎంతవరకు వెళ్ళునా ఎంపడు.